జై శ్రీమన్నారాయణ అండి. సాధారణంగా వచ్చేసేసి స్త్రీల యొక్క అలవాట్ల మీద పేదరికం అనేటటువంటిది, దారిద్ర్యం అనేది అలవాటు పడి ఉంటది అని చెప్తూ ఉంటారు. అదేవిధంగా స్త్రీలకి నియమాలు ఉంటాయి. అదేవిధంగా పురుషులకి నియమాలు ఉండవు. పురుషుల వల్ల ఎటువంటి దారిద్ర్యాలు ఏం జరగవా అని చెప్పేసి అని చాలా మందికి సంకోచాలు ఉంటాయండి. స్త్రీ ఎప్పుడు దరిద్రంలోకి వెళ్తాదంటే కనుక, పురుషుడు ఎప్పుడు దరిద్రంలోకి వెళ్తాడంటే కనుక ఫస్ట్ కొన్ని తెలుసుకోవాలని ఇంట్లో నియమించేటటువంటి నియమాలు అనేటటువంటివి. స్త్రీ వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేవగానే మలమూత్ర విసర్జన చేసి సూర్యోదయం మునిపే స్నాన ఆచరించేసేసి అప్పుడు వంటగదిలో పొయ్యి అనేది స్టార్ట్ చేయాలన్నమాట. పొయ్యి అనేది వెలిగించుకోవాలి గ్యాస్ స్టవ్ని. అంతవరకు అనేది వారు వంట వండకూడదు. స్నానం చేసిన తరువాతే వంట వండాలి. అట్లా చేయకుండా ఏదైనా కానీ చేసిందంటే ఆ ఇంట్లో ఆ స్త్రీ ఎంత పవిత్రంగా ఉన్నా కానీ అపవిత్రమైపోతుంది. ఆ ఇంట్లో వచ్చేసి దోషం ఏర్పడుతుంది, దరిద్రం అనేది అడుగు పడుతుంది. దీనివల్ల ధనప్రాప్తి అనేది తగ్గిపోతుంది. ఇంకొకటి ఏంటంటే కనుక స్త్రీలు ముఖ్యంగా ఇంట్లోపల ఎక్కడ పడితే అక్కడ గోర్లు కత్తిరించేసేస్తూ ఉంటారు. సాధారణంగా జుట్టు ఎక్కడ పడితే అక్కడ దూకునేసేసేసి ఎక్కడ పడితే అక్కడ పాడేస్తూ ఉంటారు ప్రతిరోజు. అది ఆ విధంగా చేయకూడదు. ఆ విధంగా చేయరాని పనులు ఏదైనా చేసినా ధనప్రాప్తి అనేది తగ్గిపోతుంది, దారిద్ర్యం అనేది వెంటబడిపోతుంది. ఇంట్లోపల ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోతూ ఉంటారు, ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడాల్సిన పనులు చేస్తూ ఉంటారు, ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేసేసేసి వంట వండుతూ ఉంటారు. అట్లాంటి పనులు కూడా చేయకూడదు. ఇవి అకాల ధనప్రాప్తికి దారి తీస్తాయన్నమాట. భర్త పుణ్యంలో దేవుడు సగభాగం వచ్చేసేసి భార్యకి ఇచ్చాడు, కానీ భార్య పుణ్యంలో సగభాగం దేవుడు భర్తకి ఇవ్వలేదు. జీవితంలో ఏది శాశ్వతం కాదు. జీవితంలో భగవంతుని పట్ల ఆధ్యాత్మిక భావంతో ఉండాలి. స్త్రీలు ఇళ్లలో ఎప్పుడు నిత్య దీపారాధన జరుగుతూ ఉండాలి. ఆ స్త్రీల అలవాట్లలో కనుక దీపారాధన జరగలేదనుకోండి, వాళ్ళు కటిక పేదరికంలోకి వెళ్ళిపోతారు. నిత్య దీపారాధన జరగని ఇంట్లో వచ్చి దరిద్రం కూర్చొని ఉంటుంది, ఆ దోషం లేదు. అట్లాంటి పరిస్థితుల్లో వచ్చేసేసి ఆ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటున్నారో వారి జీవితంలో ఆర్థిక సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. ఆ స్త్రీ అలవాటు వల్ల కూడా వచ్చేసేసి అనేక పరిణామాలు, ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. స్త్రీలు ఋతుస్రావంలో ఉండేటప్పుడు ఆ 5 రోజులు ఆ మాసంలో వచ్చేసేసి భగవంతుడి యొక్క పూజా మందిరంలోకి వెళ్ళకూడదు. కొన్ని వెళ్ళకూడాల్సినటువంటి ప్రదేశాలలోకి వెళ్ళకూడదు. కొన్ని చేయకూడాల్సినటువంటి పనులు చేయకూడదు. భార్యాభర్తల దాంపత్యం చేయకూడదు. స్త్రీ అనేది ఆ దేవస్థానం ఇంట్లో ఉన్నటువంటి పూజ గది దగ్గర తిరగకూడదు. అట్లా తిరిగి ఏదైనా చేశారనుకోండి, ఆ ఇంట్లో ఏ ఇంట్లో అయినా కానీలేండి, ఆ విధంగా చేస్తే దారిద్ర్యం అనేది వెంటాడుతూ ఉంటుంది. స్త్రీ అలవాటు వల్ల దారిద్ర్యం అనేది వచ్చేసేస్తుంది. మన ఇంట్లో మహాలక్ష్మి పవిత్రంగా ఉండి, శుచి శుభ్రంగా ఉండి, నిత్య దీపారాధన జరుగుతూ ఉండి, ఇంటి లోపల ఎప్పుడు ఆ భగవంతుని నామస్మరణ జరుగుతూ, ఇంట్లోపల సమయానికి అందరూ నిద్ర లేస్తూ, ఇంటి లోపల సమయానికి స్నాన ఆచరించి, ఉదయాన్నే దేవుణ్ణి పూజించి, ఇంట్లో ఉన్నటువంటి యొక్క ధర్మంగా వండి పెట్టి, ఆరోగ్యవంతంగా భర్తని సుఖపెట్టి, పిల్లల్ని మంచిగా చూసుకుంటే ఆ ఇంట్లో నిత్య దీపారాధన జరుగుతూ, ఆ ఇంట్లో స్త్రీ ధార్మికంగా ఉంటే ఆ ఇంట్లో అకాల ధనప్రాప్తి జరుగుతుంది, లక్ష్మీ కటాక్షం పొందుతారు, జీవితంలో ముందుకు వెళ్తారనమాట. ఇంకొంతమంది స్త్రీలు సాయంకాలం అయిపోయినటువంటి తర్వాత చెత్తను నొక్కుతూ ఉంటారు. సాయంత్రం అయిపోయిన తర్వాత దేవుడిది వాకిలి ఉంటుంది కదా, ఆ యొక్క వాకిలి పైన కూడా వచ్చేసేసి చీపురుతో తోస్తూ ఉంటారనమాట. అది అట్లా చేసినా కానీ దారిద్ర్యంలోకి వెళ్ళిపోతారు. భగవంతునికి చేసే కొన్ని పూజలు ఉంటాయి. పూజ రూమ్లో కూడా వచ్చేసి పూలు ఇవాళ పెట్టేసేస్తే అదే విధంగా పెట్టేసేస్తారు. పూలు కూడా తీయరు. 2-3 రోజులు కూడా అదే పూలు ఉంటాయి. ఏమో దీపం లేకపోయేసి కొంచెం నూనె వేసి పెట్టి వచ్చేసేస్తారు. అట్లా చేసినా కానీ దారిద్ర్యంలోకి వెళ్ళిపోతారు. పూజ మందిలో వాడి పడేసినటువంటి ఏవైతే ఉంటాయో ఒత్తులు కానీ దీపారాధన చేసిన తర్వాత తీసేయాలి. దీపం కొండెక్కిన తర్వాత పూలు ఒకరోజు వాడైన పూలు మరుసటి రోజు పెట్టకూడదు. అలవాట్లు మార్చుకోవాలి. పూజా గదిలో వచ్చేసి చీపురుతో ఎప్పుడు తుడవకూడదు, గుడ్డతో తుడుచుకోవాలి. భగవంతుని వచ్చేసేసి పూజ గది అనేది ఎంతో పవిత్రంగా ఉంచుకోవాలి. చిత్రపటాలని శుద్ధి చేసుకుంటూ ఉండాలి. అమావాస్యకి పౌర్ణమికి ఇంట్లోపల వచ్చినప్పుడు ఇల్లు మొత్తం శుద్ధి చేసుకోవాలి. ప్రతిరోజు వీలుంటే కూడా దేవుని రూమ్ని శుద్ధి చేసుకోవాలి. లేకపోతే వారంలో ఒక్కరోజు అయినా కానీ శుద్ధి చేసుకోవాలి. దేవుని రూమ్ ఎంతో పవిత్రంగా పెట్టుకోవాలి. అట్లా అపవిత్రంగా పెట్టుకొని చేయకూడనటువంటి ఏదైనా చేసినా కానీలేండి, సరైన దేవుని కొలవకపోయినా కానీలేండి, దారిద్ర్యంలోకి స్త్రీలు అనేవాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఈ అలవాట్లన్నీ భార్య చేసేటటువంటి పాపాలన్నీ భర్త మీద పడతాయన్నమాట. ఇంకొంతమంది స్త్రీలు ఇంట్లో నుంచి ఇవ్వకూడని వస్తువులు ఇచ్చేస్తూ అంటారు.
దాన ధర్మాలు చేసినప్పుడు ఇంట్లో నుంచి ఇవ్వకూడని వస్తువులు ఇస్తూ ఉంటారనమాట. స్త్రీకి కొన్ని సౌభాగ్యములు అనేటివి కొన్ని ఉంటాయన్నమాట. అటువంటి సౌభాగ్యమైనటువంటి కొంతమందికి ఇవ్వకూడదు. అది ఇచ్చినప్పుడు ఏమంటే సౌభాగ్యాలను కోల్పోతారు. అట్లాంటి స్త్రీలు అనేది దారిద్ర్యంలోకి ఎవరు కూడా వెళ్తూ ఉంటారు. అనేక ఉన్నాయండి. చెప్పుకుంటూ వెళ్తుంటే ఎన్నో ఉంటాయి. ఈ విధంగా స్త్రీ ఆహార నియమాలు, స్త్రీ కట్టుబాటు వ్యవహారాలు, స్త్రీ సాంప్రదాయాలు, స్త్రీ సనాతన హైందవ మూలాలు ఏవి చేయాలో ఏవి చేయకూడదో తెలుసుకొని ధార్మికంగా ఉంటే గనక వారు చేసేటటువంటి పనిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతో శుచి శుభ్రంగా ఉండి మన ఇంట్లో దేవుని గది శుచి శుభ్రంగా పెట్టుకొని అన్ని ధార్మికంగా ఉంటే కనుక ఆ ఇంట్లో లక్ష్మీమాత అనుగ్రహం ఉంటుంది, అన్నీ మంచిగా ఉంటుంది, ఆ ఇంట్లో దారిద్ర్యం లేకుండా ఉండిపోతారు. స్త్రీ చేసే తప్పులు ఏవైతే ఉంటాయో భర్తలో భార్య సగభాగం కాబట్టి ఆ భార్య చేసినటువంటి పాపాలన్నీ కూడా భర్త అనేది అనుభవించాలి. ఈ విధంగా స్త్రీ చేసినటువంటివి ఏవైతే పాపాలు ఉన్నాయో ఆ విధంగా ఈ విధంగా స్త్రీ అనేది ఆ పాప కర్మాలు అనుభవించక తప్పదు. అదేవిధంగా ఈ పురుషుడికి కూడా కొన్ని నియమాలు అనేటివి ఉంటాయన్నమాట. పురుషుడు కూడా స్త్రీ గర్భంతో ఉన్నప్పుడు, భార్య కడుపుతో ఉన్నప్పుడు తను తలనీలాలు సమర్పించకూడదు, కటింగ్ షేవింగ్ చేసుకోకూడదు, పుణ్యక్షేత్రాలకి వెళ్ళకూడదు, హోమాలు యజ్ఞాలలో పాల్పడకూడదు. ఎవరన్నా కాలం అయిపోయి ఉంటే కనుక కొంతమందికి పిండ ప్రదానాలు చేస్తూ ఉంటారు, అటువంటి ప్రదేశాలకి వెళ్ళకూడదు. ఎవరన్నా కానీ సమాజంలో హిజ్రాల కాలం అయిపోయి ఉంటారు, అటువంటి ప్రదేశాలకి వెళ్ళకూడదు. అదేవిధంగా కొన్ని క్షుద్ర తాంత్రిక మాంత్రిక పూజలు చేస్తూ ఉంటారు, అటువంటి ప్రదేశాలకు వెళ్ళకూడదు. ఇంకా ఇంటి లోపల వచ్చేసి అధర్మ మార్గంలో ఉండకూడదు. వాళ్ళు ఆధ్యాత్మిక చింతనలో ఉండాలి, ప్రతిరోజు భగవంతుని స్మరిస్తూ ఉండాలి. అట్లా స్మరించకుండా ఉండకూడదు. వారి యొక్క వృత్తి ధర్మం అనేది వారు చూసుకుంటూ ఉండాలి. తల్లిదండ్రుల్ని పట్టించుకోకపోయినా, భార్యని పట్టించుకోకపోయినా, జీవితంలో బాధ్యతగా లేకపోయినా కానీ దరిద్రంలోకి వచ్చేసేస్తూ ఉంటారు పురుషులు. మద్యానికి జూదానికి బానిస అయిపోయినటువంటి పురుషులు కూడా వచ్చేసేసి దరిద్రంలోకి వచ్చేస్తూ ఉంటారు. భగవంతుని సేవించకపోయినా, అలవాట్లకు గురి అయిపోయినా, జీవితంలో విలువ ఇవ్వాల్సిన వాళ్ళకి విలువ ఇవ్వకపోయినా, ఎన్ని చేయకూడని పనులు చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు కానీ, చెడు సహవాసాలు చేస్తున్నా, లేకపోతే స్త్రీలకు మోసం చేసేటటువంటి పురుషులు ఉన్నా, స్త్రీలను ఎవరైనా హతమార్చి ఉన్నా, ఒకరి కంట్లో నిష్కారణంగా నీరు గార్పించి ఉన్నా, తండ్రి యొక్క రుణం తీర్చుకోలేనటువంటి పురుషులు ఎవరైతే ఉంటారో, తండ్రి బ్రతికుండగా తండ్రి జీవితంలో కష్టపెడుతూ తండ్రిని కొడుతూ తల్లిని కొడుతూ ఎవరైతే ఉంటారో అటువంటి పురుషులు దరిద్రంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. జీవితంలో అందరినీ అవమానపరిచేసేసి పనికిమాలంగా తిరుగుతూ ఉండేటటువంటి పురుషులు కూడా కొంతమంది ఉంటారు, సమాజానికి భారమై ఉంటారు. అట్లాంటి వారి వల్ల కూడా జీవితంలో వచ్చేసేసేసేసి అనేక ఇబ్బందులు ఎదురవుతాయి, వారు దారిద్ర్యంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇట్లా ప్రతి ఒక్కరికి కూడా కొన్ని నియమాలు ఉంటాయి. స్నాన ఆచరించేకి నియమాలు ఉన్నాయి, ధర్మాన్ని పాటించేదానికి నియమాలు ఉన్నాయి, దాంపత్యానికి పాటించేటందుకు నియమాలు ఉన్నాయి, వేదం అభ్యసించడానికి నియమాలు ఉన్నాయి, భగవంతుని పూజించడానికి నియమాలు ఉన్నాయి. ఏం పని చేయాలి, ఏం పని చేయకూడదు, ఏం తినాలి, ఏం తినకూడదు, అలాగే ఎలా బ్రతుక్కోవాలి, జీవనశైలి విధానంగా ఏ విధంగా ఉండాలి, ఆధ్యాత్మిక చింతనలో ఏ విధంగా వెళ్ళాలి, ఇంట్లో గృహస్థాశ్రమంలో చేయకూడాల్సిన పనులు చేస్తే దరిద్రంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇవన్నీ గమనించుకొని పోతూ ఉంటే కనుక స్త్రీ వేరు పురుషుడు వేరు. స్త్రీ సంబంధితమైనటువంటి పీడితాలన్నీ కూడా పురుషుడికి తగులుతాయి, కానీ పురుషుడు పీడితాలు ఏవి కూడా స్త్రీకి తగలవు. భర్త భార్యలో సగభాగం అనేది భగవంతుడు నిర్ణయించాడు, కానీ భార్యలో భర్త సగభాగం అనేది ఆ పుణ్యానికి పురుషుడు నోచుకోడు. ఒకవేళ స్త్రీ తన కట్టుకున్నటువంటి భర్త మోసం చేసినా, భార్య మోసం చేసినా కానీ ఆ పాపం కూడా పురుషుడికే తగులుతుంది. తను ఎట్లాంటి ధర్మాన్ని కూడా తప్పకూడదు, తన అన్ని కర్తవ్యాల్ని నెరవేర్చుకోవాలి. ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక కొడుకుగా, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, అన్ని విధాలుగాను ఒక గురువుగా, ఒక శిష్యుడిగా తను ప్రతి రంగంలోనూ మంచిగా రాణించాలి. తను చేయకూడాల్సినటువంటి పనులు చేయకూడదు. బద్ధకంగా పురుషుడు అనేవాడు అస్సలు ఉండకూడదు. పురుషుడు ప్రతిరోజు తలస్నానం చేయాలి, వేదాన్ని ఖచ్చితంగా పఠించాలి, ఆధ్యాత్మికంగా ఖచ్చితంగా ఉండాలి. ఈ నియమాలు అనేటివి ఉన్నాయన్నమాట. ఈ శాస్త్రం చెప్పినటువంటివి ఎంతో ధార్మికంగా ధర్మంగా బ్రతుక్కోవాలి. ఎవరు కూడా బద్ధకానికి గురి అవ్వకూడదు. జై శ్రీమన్నారాయణ. సర్వేజన లోక సమస్త సుఖనో భవంతు. గోవింద.